హే! ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందామా? ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో అబ్బా! నువ్వు వీడియోస్ చూస్తున్నావు. రోజు నువ్వు నా వీడియోస్ చూస్తున్నావు నాకు తెలుసు. కానీ నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కాస్త సపోర్టివ్‌గా ఉంటది. బంగారం కదా! చేసేసుకో. ఓకేనా? ఇంకా టాపిక్‌కెళ్తే ఆహ్, నువ్వు నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు. ఒక మంచి బాండింగ్‌తో లైఫ్ నడుస్తుంటది. చాలా బావుంటది. ఆ బాండింగ్ ఎంతలా ఉంటదంటే లైక్ ఏ మిర్రర్. నువ్వేంటో వాళ్ళకి తెలుసు. నీ మనసేంటో వాళ్ళకి తెలుసు. కానీ ఒక్కరోజు ఏదైనా చిన్ని ప్రాబ్లమ్ వచ్చిందే అనుకో. ఆ! వచ్చిన రోజు వాళ్ళేం చేస్తారంటే మధ్యవర్తిని మధ్యలో లాగుతారు. ఇంకొక మనిషితో ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం జరుగుద్ది. అలా షేర్ చేసుకునేటప్పుడు డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయన్నమాట. నీతో ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు నువ్వు నన్నడుగు. నాకు అడిగేంత చనువైతే ఉంది గదా! అవసరమైతే కొట్టేంత ఛాన్స్ కూడా ఉంది గదా! నేనెప్పుడు కాదనలేదే. కదా! అలాంటి బాండింగ్ ఉండేటప్పుడు ఏంటంటే నువ్వు డైరెక్ట్‌గా నన్నే అడగాలి. లేదు ఇంకొకరిని అడుగుతా, ఆ విషయం తెలుసుకుంటా అనుకున్నావనుకో, ప్రాబ్లమ్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి. కదా! కాబట్టి మధ్యలో ఇంకెవ్వరిని లాగొద్దు. నీకు ప్రాబ్లమ్ వచ్చినా, తనకి ప్రాబ్లమ్ వచ్చినా మీరిద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి. ఆ రోజుకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఓకేనా? ఎప్పుడు కూడా చిన్న ప్రాబ్లమ్‌ని పెద్ద ప్రాబ్లమ్ చేసుకొని, మనస్పర్ధలు తెచ్చుకొని దూరం అవ్వకండి. నీకోసం నిజంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు హ్యాపీగా ఉండాలని అనుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అదొక్కటి ఆలోచించు. బాధపడకు. ఏ విషయాన్ని కూడా బాధపడకు. ఎక్కువ ఆలోచించకు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే సాల్వ్ చేసుకో. ఓకేనా? బాయ్.